చెడు అలవాట్లను సైంటిఫిక్గా చాలా సులభంగా ఎలా వదిలించుకోవాలో తెలియచేసే క్విక్ సమ్మరీ ఇది. అసలు మనం పాత అలవాట్లను బలవంతంగా ఆపకుండా కేవలం క్యూరియాసిటీ అంటే కాస్త ఆసక్తితోనే వాటిని ఎలా జయించవచ్చో ప్రముఖ పరిశోధకుడు జడ్సన్ బ్రూవర్ తన టెడ్ టాక్లో అద్భుతంగా వివరించారు. మొదటిది, అసలు సమస్య ఎక్కడంటే మన బ్రెయిన్ ట్రిగ్గర్, బిహేవియర్, రివార్డ్ అనే సింపుల్ లూప్లో ఇరుక్కుపోతోంది. అంటే ఒత్తిడి రాగానే సిగరెట్ తాగితే కాస్త రిలాక్స్ అవ్వొచ్చని మన మెదడు ఫిక్స్ అయిపోతోంది. మనం టెన్షన్లో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే బ్రెయిన్ భాగం ఆగిపోతోంది మరి. ఇది అచ్చం మన స్మార్ట్ ఫోన్ ఆటోసేవ్ లాంటిదన్నమాట. ఒత్తిడి రాగానే మన ప్రమేయం లేకుండానే ఈ పాత అలవాట్లు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. రెండవది, దీనికి అసలైన సొల్యూషన్ ఏంటంటే ఆ అలవాట్లను కంట్రోల్ చేయాలని ఫైట్ చేయకుండా ఆ కోరిక పుట్టినప్పుడు మనలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆసక్తి పెంచుకోవాలి. ఉదాహరణకు, మైండ్ఫుల్గా సిగరెట్ తాగినవారు దాని వాసన పాడైపోయిన జున్నులా ఉందని వాళ్లకి రియలైజ్ అయ్యారు. ఇలా గమనిస్తూ ఉంటే అలవాటు ఇంకా పెరిగిపోదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఖచ్చితంగా కాదు. ఇలా చేయడం వల్ల ఆ అలవాటుపై మనకు మనస్ఫూర్తిగా, శాశ్వతంగా విరక్తి పుడుతుంది. చివరగా, అసలిది బ్రెయిన్పై ఎలా పనిచేస్తోందంటే, ఇలా ఆసక్తితో గమనించినప్పుడు మనల్ని భయపెట్టే ఆ పెద్ద కోరికలు కేవలం ఉద్రిక్తత, అసహనం లాంటి చిన్న చిన్న ఫీలింగ్స్గా విడిపోతాయి. ఇది మన మెదడులో ఆందోళనను పెంచే భాగాన్ని వెంటనే శాంతపరుస్తుంది. అంటే మనం ఆ అలవాటును చూసి భయపడకుండా దాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టి చాలా ఈజీగా జయిస్తున్నామన్నమాట. సో ఇకపై చెడు అలవాట్లను వదిలించుకోడానికి మీ మెదడుతో పోరాడకండి. ఆ కోరికలను కేవలం ఒక సైంటిస్ట్లా గమనిస్తూ వాటిపై ఉన్న మోజును శాశ్వతంగా దూరం చేసుకోండి.